ప్రఖ్యాతి. నీకు నీ కులంలో విలువ లేదా? నీ వాళ్ళ దగ్గర నీ విలువ లేదా? తోటి సహోదరుల మధ్య విలువ లేదా? ఎవరు నీకు విలువ ఇవ్వడం లేదా? ఎవరు నిన్ను విలువ కలిగినటువంటి వ్యక్తి అని చెప్పి గుర్తించడం లేదా? ఎవరు నీకు తగినటువంటి గుర్తింపును, తగినటువంటి గౌరవాన్ని నీకు ఇవ్వడం లేదా? దేవుడు చెబుతా ఉన్నాడు, ఒకవేళ నీకు తగిన గుర్తింపు దొరకడం లేదేమో, ఆ గుర్తింపులు అనేకులు నిన్ను గుర్తించలేకపోతా ఉన్నారేమో, దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. తోటలో నీవు పెరుగుతూ ఉంటే ఆయన ఏం చేస్తాడంటే నీకు ఖ్యాతిని కలగజేస్తాడు అని అక్కడ ఎహెజ్కేలు గ్రంథంలో చక్కగా మనకు రాసి ఉంచాడు దేవుడు. నీకు ఎప్పుడు ఖ్యాతి వస్తుంది? విలువలేనటువంటి నీకు నాకు విలువ కలిగినటువంటి దేవుడు, విలువైనటువంటి దేవుడు, విలువలకే గొప్ప విలువలను ఇచ్చినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన నీకు విలువ ఇవ్వాలని కోరుకుంటున్నాడు. విలువ అంటే ఖ్యాతి, ఘనత కూడా దానికి మారు పేరు చెప్పబడుతుంది. ఏంటో ఆ విషయాలు కూడా మనం జ్ఞాపకం చేద్దాం. హల్లెలూయా. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుదాం. దేవుని బిడ్డలారా చదవమ్మా, తీసి ఉంటే చదవండి. 60వ అధ్యాయము 18వ వచనం. నీ సరిహద్దులలో పాడు అను మాట గాని, నాశనమను మాట గాని వినబడదు. రక్షణయే నీకు ప్రాకారములనియు, ప్రఖ్యాతియే నీ గుండములనియు నీవు చెప్పుకుందవు. హల్లెలూయా. నీ నోట ఈ మాటలు దేవుడు ఒకానొక దినమున పలికిస్తాడు. నాశనము అనేది వినపడదంట, దరిదాపులోకి అవి రావంట. ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, తన యొక్క అమూల్యమైనటువంటి రక్షణ నీ జీవితంలో ప్రఖ్యాతి అని దాన్ని చెప్పుకునే స్థితికి నిన్ను తీసుకొని పోతాడంట దేవుడు. చదివే వాళ్ళు చాలా అర్థవంతంగా చదివితే కూడా బాగుంటుందని నేను ఆశపడుతూ ఉన్నాను. వాక్యాన్ని నా గర్మగ్న మింగేయకండి, సారీ ఏమనుకోవద్దు. దేవుని యొక్క వాక్యాన్ని ఉండొద్దు. చదువుదాం. ఇకను నీ దేశమున బలాత్కారము మాట వినబడదు. బలాత్కారము అనేటటువంటి మాట వినపడదు. సరిహద్దులలో, నీ ఇంటిలో, నీ పరిధిలో, నీకు కలిగిన ఆస్తులలో, సరిహద్దులలో పాడు అను మాట గాని, పాడు అని అనలేదా? ఎవరు అనలేదా? మళ్ళీ చూసి ఆ మాట గాని, నాశనము అను మాట గాని అనలేదా? మళ్ళీ నువ్వు నాశనం అయిపో, నువ్వు పాడైపో అని చెప్పి ఎవరు అనలేదా? పాడు గాని, నాశనం అనే మాట గాని వినబడదు నీ చెవులకు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రక్షణయే నీకు ప్రాకారము, ప్రఖ్యాతియే నీ గుమ్మములు అనియు చెప్పుకుందువు. ప్రఖ్యాతి లేకి, విలువ లేకి దేవుడు నిన్ను తీసుకొని వస్తాడు. వాళ్ళేనా నిన్నదొక మొన్న రోజు అబ్బా అంత ఫైట్ చేసారు, అంత తిట్టుకున్నారు. ఈరోజు ఏంటి అంత సైలెంట్గా ఉన్నారు వాళ్ళు? నిజంగా ఎంత మంచి పేరు, ఎంత బాగున్నారు. నిన్ననే తిట్టుకున్నారు వాళ్ళు, ఈరోజేమో దేవుని సన్నిధిలో చక్కగా కనబడ్డారు. ఇక ఆ తిట్లకు టాటా, పాపానికి టాటా చెప్పేశాడు. చెప్పేసి దేవుని బిడ్డలారా ప్రఖ్యాతి కొరకు ఎదురు చూస్తున్నారంట. ఆ సమయం వచ్చింది, దేవుడు వారికి చేశారంట. హల్లెలూయా. అంటే 62వ అధ్యాయం 7వ వచనం కూడా చదువుదాం. దేవుని బిడ్డలారా చదువుదాం మనం మాటలు. యెరూషలేమును స్థాపించు వరకు, లోకమంతటా దేవునికి ప్రసిద్ధి కలగజేయుటకు
ఆ దక్షిణ హస్తము ఆ తోడనియు దక్షిణ హస్తము తోడనియు ఫలము తోడనియు ఆ యెహోవా ఇలాగున ప్రయాణము చేసెను ఆ. ప్రమాణము చేసెను. నిశ్చయముగా ఇకను ఆ నీ ధాన్యమును ఆ నీ శత్రువులకును ఆ ఆహారముగా నేను ఇయ్యను. ఎవరికి ఇవ్వడంట? ఎవరి శత్రువులంట? నీ శత్రువులకు ధాన్యాన్ని ఆహారాన్ని ఏమి కూడా ఇవ్వకుండా ఆపుతాడంట దేవుడు. ఇది కేవలం నీకు సాధ్యం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అదే యెషయా గ్రంథం 29వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. ఎవరన్నా కొత్త ఇల్లు కట్టుకుంటున్నారా? నేనేమనండి, ఇల్లు కట్టుకుంటున్నారా? ఇల్లు కట్టే వాళ్ళు ఒకసారి చేయెత్తండి. చిన్న బాగా ఎత్తుతున్నాడు. అందరు కడతా ఉన్నారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొత్తగా ఇల్లు కడతా ఉన్నారా? మీరు టిక్ చేసి పెట్టుకోండి ఈ మాటను. చదువుదాం. నీ శత్రువుల సమూహము 29వ అధ్యాయం 5వ వచనం. నీ శత్రువుల సమూహము ఆ, లెక్కకు ఇసుక రేణువులంత విస్తారంగా నుండును. ఆ, బాధించు వారి సమూహము ఆ. ఎగిరిపోవు పొట్టు వలె నుండును. యెషయా గ్రంథం 29:5. చదవండి. ఎగిరిపోవు పొట్టు వలె నుండును. ఆ, హఠాత్తుగా ఒక విషయంలోనే ఇది సంభవించును. ఆ. ఉరుముతోను ఉరుముతోను భూకంపముతోను భూకంపముతోను మహాశబ్దముతోను మహాశబ్దముతోను సుడిగాలి సుడిగాలి తుఫానుతోను తుఫానుతోను దహించు అగ్ని జ్వాలలతోను దహించు అగ్ని జ్వాలలతోను సైన్యములకు అధిపతియగు యెహోవా సైన్యములకు అధిపతియగు యెహోవా దాన్ని శిక్షించును. శిక్షించును. నిజాలు వచ్చినటువంటి వారందరినీ ఒక్కొక్క విధానాలలో ప్రభువు తీసుకుని వెళ్తాడంట. మనం అనకూడదు, మన నోట శపించకూడదు. నాకు ఇట్ట జరిగింది ప్రభువా, వాళ్ళకి అట్లా చేయనైనా అని చెప్పి నువ్వు చేసావనుకో, దేవుడు ఏం చేస్తాడంట? చెప్పండి, ఏం చేస్తాడంట దేవుడు? చెప్పండి. దేవుడు వాళ్ళను శిక్షించేది దేవుడు తీసేస్తాడంట. ఇప్పుడు నాకు ఎవరైనా శత్రువులు ఉన్నారు అనుకుందాం. అనుకున్న తర్వాత నేనేం చేశానంటే, నన్ను ఇంచుమించు ఆర్ఎస్ఎస్ వాళ్ళు నోట్లో నుంచి రక్తం బ్లడ్ వచ్చేదాకా కొట్టారు. నేను కట్టబడిన సంఘాల మధ్యన సేవ చేయడం లేదు, అన్ని జనుల మధ్యన. నా కింద ఇంచుమించు 25 మంది సేవకులు ఉన్నారు. నేను ఒక్కడనే కాదు, ఆ జిల్లాలో అనేక చర్చిలు కట్టబడ్డాయి. 900 మందికి పైగా నా చేతుల నుంచి నేను బాప్తిసం ఇచ్చాను. దేవుని బిడ్డలారా, గుర్తు చేస్తా ఉన్నాను, అనేక సార్లు కొట్టబడ్డాను. మళ్ళీ వారు ఎవరు కూడా పుట్టుక క్రైస్తవులు కాదు. ఈరోజు మా సంఘంలో 100 మందిగా పైగా దేవుని సన్నిధికి వచ్చి ధారాళముగా ప్రభువును ఆరాధిస్తున్నారంటే వాళ్ళందరూ అన్ని జనులే. హల్లెలూయా. ప్రభు అంటే తెలియని వాళ్ళే ఈరోజు దేవుడిని నమ్ముకుని దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలుగా బ్రతుకుతూ సంఘంలో మంచి ఆత్మీయ నడిపింపుల్లో వారు ముందుకు కొనసాగుతున్నారు. అందుకోసమే మీ నుంచి కనీసం ఒక్కరైనా మీ ద్వారా రక్షింపబడ్డారా? హల్లెలూయా, హల్లెలూయా. మీ ద్వారా ఒక్కరైనా రక్షింపబడ్డారా? దేవుని నమ్ముకున్నావు, బైబిల్ చేత పట్టుకున్నావు, పాటలు పాడుతున్నావు, వాక్యం చదువుతూ ఉన్నావు, ముందు వరుస క్రమంలో కూర్చుంటున్నావు. చాలా బాగుంది. ఇన్ని సంవత్సరాలైనటువంటి నీ అనుభవంలో ఒక్క వ్యక్తినైనా ప్రభు దగ్గరికి నీవు నడిపించావా? మనం నమ్ముకుంటే చాలు, మనం ఆశీర్వదించబడితే చాలు, మన కుటుంబాలు బాగుపడితే చాలు. లోనే మనం ఏమైపోతున్నామంటే దేవుని బిడ్డలారా, అలాగే మనం వెళ్తా ఉన్నాము. దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, గుర్తు చేస్తా ఉన్నాడు. నీ ద్వారా ఒక్కరైనా రక్షించవా? ప్రభు సన్నిధికి నడిపించావా? చెప్పండి. అదేండి ఆత్మ సంబంధమైనటువంటి నడిపింపు. మనమే నమ్ముకుని, మనమే ఆరాధించుకుని, మనమే పాడుకుని,
మనమే దేవునికి స్తోత్రాలు చెప్పి పోయే తోట కాదు ఈ తోట. అన్ని జనులకు అది దేవుని మందిరముగా పిలువబడుతుంది. మనకే కాదు, అనేకులు, ప్రతి జాతి, ప్రతి మత, ప్రతి వారు కూడా రావాలి. ఎందుకోసం తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రతి మానవుని కొరకు ఆయన సిలువలో చనిపోయాడు. రక్త ప్రోక్షణ అవశ్యం, తుది రక్తమే పరమాత్మ నామ పుణ్యదానం అని చెప్పి బలియాగాన్ని చేశాడు. అంటే రక్షణ కావాలి అంటే పరమాత్ముడు అనేవాడు భూమి మీదకి రావాలి. ఆయన దిగి రావాలి. ఆయన దిగి వచ్చి భూమి మీదకి తన రక్తమును చిందించాలి. చిందించబడేటటువంటి రక్తము మేకలది కాదు, పొట్టేళ్ళది కాదు, దేవుని బిడ్డలారా కోళ్ళది కాదు. వధువుగా ఇవ్వబడేటటువంటి ఆ రక్తము పరిశుద్ధుడిదై ఉండాలి. ఆయన మాత్రమే భూమి మీదకి వచ్చే రక్తము చిందించితే ఆ రక్తము ద్వారా భూలోకములో ఉన్నటువంటి సర్వ మానవులకు రక్షణ కలుగుతాది అని చెప్పి దాని యొక్క అర్థం. ఎవరైనా ఉన్నారా? రక్తము చిందించినటువంటి పరమాత్ముడు, ఆ జగత రక్షకుడు, ఆ ఈశ్వరుడు, ఆ పరమేశ్వరుడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువు వారే. హల్లెలూయా! ఆయనే రక్తాన్ని చిందించాడు. అందుకోసమే పిల్లలకు హాస్టల్లో కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటారు. అసతోమ సర్గమయ, సమసోమ జ్యోతిర్గమయ, మృత్యోమ అమృతాంగమయ, శాంతి శాంతి అని చెప్పి అది చెప్పిన తర్వాతనే ఆహారం తింటూ ఉంటారు. దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా? నేను అసత్యములో ఉన్నాను, సత్యములోకి నీవు నన్ను నడిపించు. సమసోమ జ్యోతిర్గమయ, నీవు జ్యోతిర్మయుడవు, జ్యోతిర్మయుడైనటువంటి గొప్ప దేవుడవు నీవు అని చెప్పి సంస్కృత ఆ వేద శ్లోకం చెప్పబడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, చీకటిలో ఉన్న ప్రజలను వెలుగులోకి నడిపించిన వాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. అప్పుడు చెబుతూ ఉన్నాడు, దేవతలంతా అమృతాన్ని తిన్నారంట. ఏమంటే అమృతాంగమయ అంటే దేవతలు ఆ వెలుగు దగ్గరికి వచ్చి, ఆ జ్యోతిర్మయుడి దగ్గరికి వచ్చి, ఆ ప్రకాశిస్తున్నటువంటి కాంతి దగ్గరికి వచ్చి అమృతాన్ని తింటే ఆ వేదం ఏం చెబుతుందంటే అమృతం తిన్న వాళ్ళకు మరణమే లేదంట. అందుకోసమే మనకు కూడా జ్యోతిర్మయుడైన దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనకు మరణం లేదు. హల్లెలూయా! హల్లెలూయా! మరణం లేదు. దేవుని బిడ్డలారా, దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు. ఓం అనగా గాలి లేక శబ్దం అనే అర్థం. ఈ రెండు పదాలే దాని యొక్క అర్థానికి ఉన్నాయి. అందుకే దేవుడు నన్ను ఒకరోజు పుట్టినరోజు చెప్పాను. దేవుడు నాకు దర్శనం ఇచ్చి ఈ విషయాన్ని గుర్తు చేశాడు. మీరు కూడా యేసుక్రీస్తే నిజమైన దేవుడు, సృష్టికర్త అని చెప్పి ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకు జవాబు ఏంటంటే, పిలిచే ఈ గాలి ఉందే, మనం శ్వాస పీలుస్తున్నామా? ఈ గాలిని ఇటు పిలవండి. నిదానంగా సైలెంట్గా మీరు ఉన్నప్పుడు, పిన్ డ్రాప్ సైలెంట్గా ఉన్నప్పుడు పైకి అట్ట పిలిచే గాలిలో ఏమని అర్థం వస్తుందంటే యేసు అని అర్థం వస్తుందంట. మళ్ళీ నువ్వు పిలిచి గాలిని శ్వాసను కిందికి అంటే సు అని వస్తుంది. పైకి అన్నప్పుడు ఏ వస్తుంది, కిందికి అన్నప్పుడు సు వస్తుంది. పిలిచే గాలిలో కూడా యేసుక్రీస్తు ప్రభు వారి పేరే వస్తా ఉంది. దాని ద్వారానే ఎంతో మంది ప్రభువుకు వ్యతిరేకంగా ఉన్నా, ఆయన దగ్గరకు రాలేకపోయినా, ఆయనను ఆరాధించకపోయినా, ఆయన సన్నిధిని ఇష్టపడకపోయినా, ఆయనే దేవుడిని ఒప్పుకోకపోయినా, మోకాళ్ళు ఉంచి ప్రార్థన చేయకపోయినా, ఇంకా ఏదో ఒక రోజు నా దగ్గరకు వస్తారు అని దేవుడు వారికి ఏం చేస్తూ ఉన్నాడంటే
చక్కని అవకాశాన్ని ఇంకా కలిగిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. కిందికి అనే శ్వాస ప్రతి మనిషిలో వస్తూ ఉంది. అందుకోసం మీ ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రాక్టీస్ చేయండి. మీకు ఆ ప్రాక్టీస్ రోజుగా దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా కొన్ని చిన్న విషయాలు ఉన్నాయి. ఆ విషయాలు చెప్పేసి నేను దేవుని యొక్క వాక్యాన్ని ముగించేస్తాను. దేవుని బిడ్డలారా, జెఫన్యా గ్రంథాల్లోకి మనం వద్దాం. 3వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుదాం. ఈ ప్రకృతి అనేది మన జీవితాలలో దేవుడు ఎలా ఇచ్చాడో ఆ ఇచ్చిన దానిని మనము ఆ విధంగానే నిలబెట్టుకుని మనం ముందుకు వెళదాం. చదువుదాం. ఆ కాలమున నిన్ను హింస పెట్టు వారందరినీ నేను శిక్షింతును. మనలను గుర్తుపెట్టుకున్నాం. మనకు మనము హింసింపబడేటటువంటి వారిగా మనం ఉండకూడదు. మనలను ఎవరు హింసించినా దేవుడు చెప్తా ఉన్నాడు, వారిని నేను హింసిస్తూ ఉంటున్నాడు. కుంటుచు నడుచు వారిని నేను రక్షింతును. కుంటుతూ నడుస్తుంటే ఆత్మీయతలో శరీరకమైన కుంటు కాదు, ఆత్మీయతలో నువ్వు కుంటివాణిలాగా ఒకవేళ ఉంటే నిన్ను సరిచేసి రక్షించగలుగుతాను. చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదును. ఏ ఏ దేశములలో వారు అవమానం నొందిదిరో, ఎక్కడెక్కడైతే అవమానము పొందారో అక్కడ నెల నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలగజేసేది. ఏమిస్తాడంటే దేవుడు నీకు ఖ్యాతితో పాటు ఒక మంచి పేరు నీకు ఇస్తాడంట దేవుడు. దేవుని బిడ్డలారా, ఎవరు నిన్ను మంచిది అని పిలవకపోయినా సరే, ఎవరు నిన్ను మంచివాడని చెప్పి పిలవకపోయినా సరే, దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు. ప్రఖ్యాతితో పాటు నీకు ఏమిస్తాడంట? మంచి పేరు. నీ మంచి పనమే నన్నింత వరకు కాచి కాపాడనే, నీ మంచి పనమే నన్నింత వరకు కాచి కాపాడనే, నీకే వందనం, నీకే వందనం, నాకు ఆశ్రయ పూరమైన యేసు రాజరిని సన్నతించడను. దేవుని బిడ్డలారా, దేవుడు చెబుతున్నాడు, మంచి దేవుడంట. ఏమిస్తాడట? నీకు విలువలేని నీకు ఇస్తానంటున్నాడు. నిలబెడతా నేను నిలబెడతాను అంటున్నాడు. అందరూ నేను చెట్టోడు అని నేను పదే అంటున్నా. ఆయన అంటున్నాడు, మంచి పేరు నేను ఇస్తా బిడ్డ నీకు అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. సో దాన్ని బట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. చిన్న విషయాలు కొన్ని ఉన్నాయి, మనం జ్ఞాపకం చేద్దాం, గుర్తు చేసుకున్నాం. సంఘంలో నేను జ్ఞాపకం చేస్తా ఉన్నా. దేవుని బిడ్డలారా, ఎవరు అంటే మన ఏలియా భక్తుడు ఉన్నాడు. ఆ ఏలియా భక్తుడు ఏం చేశాడంటే కర్మేలు తోట అనే ఒక తోటను ఏర్పాటు చేశాడు. ఆయన ఆ తోటలో ఎలీషా నమ్మకముగా బ్రతికాడు. ఆ తోటలో ఎలీషా నమ్మకముగా పనిచేశాడు. ఆ తోటలో ఎలీషా నమ్మకముగా విధేయతను చూపాడు. అదే ఎలీషా తోటలో గెహాజీ అనేవాడు ఉన్నాడు. నమ్మకమును కోల్పోయాడు, నమ్మకము లేనివాడిగా ఉన్నాడు. అందుకే దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు, నీవు కర్మేలు తోటలో అంటే దేవుని సన్నిధిలో, దేవుని యొక్క సమ్ముఖములో, దేవుని సన్నిధానములో, ఈ తోటలో నమ్మకమైనటువంటి కుమార్తెగా సంఘములో, నమ్మకమైనటువంటి కుమారునిగా సంఘములో నీవు ఉండాలని దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు. అదే ఏలియా తోటలో నమ్మకస్తుడైతే, అదే ఎలీషా తోటలో గేహాజీ నమ్మకము లేనివాడిగా బ్రతికాడు. దేవుని బిడ్డలారా,
చేస్తా ఉన్నాడు దేవుడు. ఒకవేళ నీవు నమ్మకం లేకపోతే ముందుకు సాగలేవు. అందుకోసమే పేతురును తీసుకొని దేవుడు నీళ్ళలో పడేశాడు. ఎక్కడ పడేశాడు? నీళ్ళలో పడేశాడు. కొన్ని పరిస్థితులు ఆ విధంగా తీసుకుపోతాయి, కానీ ఆ నీళ్ళలో ముంచలేదు దేవుడు పేతురును. హల్లెలూయా! నీళ్ళలో పేతురును ముంచలేదు దేవుడు. చెప్పినట్టు ఓడినందుకు, అతిశయపడినందుకు, గర్వపడినందుకు, హెచ్చించుకున్నందుకు తీసుకుపోయి ఎక్కడ పడేశాడు? నీళ్ళలో పడేశాడు. పడేస్తే పేతురు ఏమనుకున్నాడు? మునిగిపోతాం అనుకున్నాడు, కానీ దేవుడు ఆయనను ఉంచలేదు. దానియేలు కూడా ఉన్నాడు. దానియేలు కూడా తీసుకొని ఎక్కడ పడేశాడు? సింహాల గుహల్లో పడేశాడు. కానీ సింహాలకు ఆహారంగా మాత్రం ఆయన దేవుడు ఇవ్వలేదు. హల్లెలూయా! ఆహారంగా ఆయన దేవుడు ఇవ్వలేదు సింహాలకు. నీ నా జీవితంలో కూడా అలాంటి విపత్తులు, పరిస్థితులు సంభవిస్తాయి. అలా సంభవించి నిన్ను నన్ను కూడా అనేక పరిస్థితుల్లో దేవుడు విసిరి కొడుతూ ఉంటాడు, సరి చేయబడాలి అని. అయితే ఆ విసిరి కొట్టేటప్పుడు ఎప్పుడు ఎక్కడ ఉంటాడంటే దేవుడు మనతోనే ఉంటాడు. ఆయన హల్లెలూయా! మనలో మనతోనే ఆయన ఉంటాడు. అందుకోసమే దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేద్దాం. మీరు ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. యోహాను రాసిన సువార్త 18వ అధ్యాయము 26వ వచనము, 18వ అధ్యాయం 1వ వచనములో ఇక్కడ గెస్తెమనే అనేటటువంటి ఒక తోట ఉంది. ఒక తోట నియమించబడింది. ఆ తోట ప్రార్థన ద్వారా శుద్ధి చేయబడినటువంటి తోటగా అది మార్చబడింది. అందుకోసమే నీ హృదయం అనేటటువంటి తోటను నీవు శుద్ధి చేసుకొని పరిశుద్ధమైనటువంటి వ్యక్తిగా ఈ లోకములో ఉండాలి. ఆ తోటలో నీవు స్థానము పొందుకోవాలి అంటే పరిశుద్ధమైనటువంటి తోటగా నీవు ఉండాలి. ఈ తోటకు మనము ఒక పేరు పెట్టొచ్చు, ప్రార్థన చేత శుద్ధి చేయబడినటువంటి తోట అని చెప్పి దీనికి పేరు పెట్టవచ్చు. ఈ గెస్తెమనే అనేటటువంటి తోట యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళి పదే పదే ప్రార్థిస్తూ, ప్రార్థన చేస్తూ, ఆ తోటలో సమయాన్ని గడుపుతూ, ఆ తోటలో విలువైన జీవితాన్ని, జరగబోయేటటువంటి తన పరిషత్తును, ముందున్నటువంటి జీవితాన్ని అన్నీ తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాడు. ఆ తోటంతా తన ప్రార్థన ద్వారా, తన కన్నీటి ద్వారా, తన మోకాల్లో ఉంచి గంటల తరబడి చేయనటువంటి ఆ యొక్క విజ్ఞాపన ద్వారా ఆ తోటంతా పరిశుద్ధపరచబడి ఉందంట. హల్లెలూయా! హల్లెలూయా! నీ ఇల్లును కూడా, హృదయం అనేటటువంటి నీ ఇంటిని, ఈ తోటను నీకు 2 చేతులు జోడించి గుర్తు చేస్తూ ఉన్నాను. అయ్యా అమ్మా, జ్ఞాపకం చేసుకో, గుర్తు చేసుకో. ఈ తోటను నీవు నీ ప్రార్థన ద్వారా దానిని నేను పరిశుద్ధపరచుకొని నేను పరిశుద్ధమైన తోటలో నేను ఉన్నాను అని దేవుని నీవు మహిమపరిచేటటువంటి బిడ్డగా ఉండాలి. హల్లెలూయా! అదే యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 41, 20వ అధ్యాయము 15వ వచనంలో కూడా చెప్పబడుతుంది. క్రీస్తు ద్వారా అక్కడ కూడా తోట ఉందంట. ఆ తోట పరిశుద్ధపరచబడిందంట. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడికి వెళితే ఆయన వెళ్ళిన చోటల్లా తోటలు ఉన్నాయి, అపవిత్రమైనటువంటి తోటలు ఉన్నాయి, కారు ద్రాక్షలు కలిగేటటువంటి తోటలు ఉన్నాయి, ఫలములు ఇవ్వని అంజూరపు తోటలు కనబడ్డాయి. దేవుని బిడ్డలారా, కానీ ఆయన వెళ్ళి ప్రతి తోటను శుద్ధి చేశాడు. ప్రతి తోట శుద్ధి చేయబడింది, ప్రతి తోట పవిత్రపరచబడింది. ఈరోజు శుద్ధి చేయబడినటువంటి జనాంగము కాబట్టి మనము దేవుని సరుపులో ఈ విధంగా మనము ప్రభు ఎదుట మనం అందరము ఉన్నాము. హల్లెలూయా! హల్లెలూయా! పరమగీతంలో కూడా రాయబడింది. 4వ అధ్యాయము 12వ వచనం 6వ వచనం చెప్పబడుతుంది. ప్రియుని కొరకు
దేవుని సేవకులకు లోబడండి. మీకు పరిచర్య చేస్తున్నటువంటి సేవకులను గౌరవించండి. మీకోసము ప్రయాసపడేటటువంటి మీ సేవకులను గుర్తించండి. మీ సేవకులకు తగిన విలువనివ్వండి. దేవుని బిడ్డలుగా, దేవుని పిల్లలుగా, దేవుణ్ణి ప్రేమించే వాళ్ళుగా మీరు ఎప్పుడు కనబడతారు అంటే మీ సేవకులకు తగినటువంటి గుర్తింపును మీరు ఇచ్చినప్పుడు వారు గుర్తిస్తారు మీరు ఎంత ఆత్మీయంగా ఎదిగారో అని. ఇక్కడ గుర్తు చేసేటటువంటి మాట, ప్రియుని కోసము ప్రియురాలైనటువంటి వధువు సంఘము సిద్ధపరచబడేటటువంటి తోటగా ఈ తోట మనకు కనబడతా ఉంది. హల్లెలూయా. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 11వ వచనంలో కూడా చెప్పబడతా ఉంది. ఇక్కడ ఒక తోట ఉందంట, అభివృద్ధి కొరకు సిద్ధపరచబడేటటువంటి తోట ఉంటుంది. అభివృద్ధి కొరకు ఎదగడానికి, విస్తరించడానికి, ఫలభరితమవ్వడానికి, ఆత్మీయతలో ముందడుగు వేయడానికి, అందరికంటే నేను ముందు ఉండాలి అని ప్రయాసపడడానికి ఈ తోట ముందుకు వచ్చిందని అక్కడ మనం గుర్తు చేస్తా ఉన్నాం. అదే యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనంలో కూడా మనం చదువుతూ ఉన్నాం. నీరు కట్టిన తోటంట. నువ్వు ఎలా ఉండాలంట? మీరు ఎలా రాసుకున్న తర్వాత ఇంటికి పోయినాక చదువుకోండి. నీవు నీరు కట్టినటువంటి తోట వలె నీవు ఉండాలి. ఆ నీరు ఏంటో తెలుసా? వాక్యము అనేటటువంటి నీరు. ఉదక స్నానం చేత దేవుని మందిరములో బోధించినప్పుడు వాక్యం అనేటటువంటి నీరు నీకు అవసరం. పరిశుద్ధాత్మ అనేటటువంటి నూనె నీకు అవసరం. అందుకే చెబుతున్నాడు దేవుడు, ఈ తోటంట నీరు కట్టినటువంటి తోట వలె కనబడుతుందంట. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంఘం అభివృద్ధిలో, ఆశీర్వాదములో ముందడుగు ఉండి ఏ లోకములో మీరు పుట్టినటువంటి మీ గ్రామములో, మీ ఊరిలో, సంఘములో మీరు ఎలా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడంటే నీరు కట్టిన తోట వలె నీ కుటుంబం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీరు కట్టబడిన తోట, ఆ చెట్లను చూసినప్పుడు ఏ చెట్టు అయినా ఎరగాలి అంటే, ఏ చెట్టు అయినా పెరగాలి అంటే, గ్రోత్ అవ్వాలంటే, అభివృద్ధి కావాలి అంటే, తన ఆకులు లేలేతగా పచ్చదనములోకి రావాలి అంటే దానికి నీరు ఎంతో అవసరమై ఉన్నది. ఈ లోకములో నీవు కూడా ఎదగాలి అంటే, ఫలభరితము కావాలి అంటే, ఆశీర్వదించబడాలి అంటే దేవుని తోటలోకి వచ్చి వాక్యం అనేటటువంటి నీరును నీవు త్రాగినప్పుడు, ఆ నీరు నీ శరీరంలో ఇమిడినప్పుడు నీవు కూడా ఏమవుతావంటే ఉబుకుతూ ఉండేటటువంటి తోటలాగా నీ కుటుంబము కనబడతాదంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ తోటలోని ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే మనిషిని దేవుడు దేనితో పోల్చాడో తెలుసా? తోటలో ఉన్న చెట్టుతో పోల్చాడు దేవుడు. చెట్లు తెలుసు కదా, చింత చెట్టు ఏమంటారు దాన్ని? సామెత ఉంది, చింత తెచ్చినా పువ్వు రావదు, దాని ఇష్టం. వేప చెట్టు, వేప చెట్టు అదే అంతే అనుకో, అది సేమ్. కానీ మనకు ఒక పేరు పెట్టాడు. చదువుదాం ఆ మాటను. 17వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. ఎట్లుంటాడంట? ఎక్కడ ఉంటాడంట? చెట్టుతో పోలుస్తా ఉన్నాడు. జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఓరను నాటబడినది, తన వేలు తన్నును వెట్ట కలిగినను కలిగినను దానికి భయపడదు. దాని ఆకులు పచ్చగా ఉండును. దాని ఆకులు ఎప్పుడు పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరమున చింతనందదు, కాపు మానదు. ఏంటంట? ఎక్కడ ఉండి చెట్టుకు పూలుస్తున్నాడు దేవుడు?
జలముల యొద్ద. వాక్యము ఎక్కడైతే బలంగా ఉంటుందో, వాక్యము అనేటటువంటి నీరును నువ్వు బలంగా తాగుతావో, వర్షం లేకపోయినా నీ యొక్క నీకు నీవే నిలవబడి ఏం చేస్తావట? ఆకువాడక తన కాలంలో ఏం చేస్తుందంటే, అది కీర్తన 1 మనం చదువుతాం. ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండను అని చెప్పి ఎవరు దేవుని యొక్క ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించేవారు. అందుకే దేవుడు చెబుతా ఉన్నాడు, ఆ 11వ అధ్యాయం 6వ వచనంలో చెబుతూ ఉన్నాడు, ఒక పేరు నీకు ఇస్తూ ఉన్నాడు. దేవుడు ఆ పేరును నువ్వు ఎప్పుడు మరిచిపోకు, ఆ మాటను నువ్వు ఎప్పుడు మరిచిపోకు. 11వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. ఇర్మియా గ్రంథము. యెహోవా నాతో సెలవిచ్చినదేమనగా, ఆ నీవు యూదా పట్టణములోని యెరూషలేము వీధులలోను ఆ ఈ మాటలన్నిటిని ప్రకటింపుము. ఆ మీరు ఈ నిబంధన వాక్యములను విని ఆ వాటిని అనుసరించి నడుచుకొనుడి. ఆ ఐగుప్తులో నుండి మీ పితరులను రక్షించిన ఏంటంటమ్మా? నిబంధన వాక్యములను ఏం చేయాలి? అనుసరించి నడుచుకుని. చదువుదా. ఐగుప్తులో నుండి రప్పించిన దినము మొదలుకొని చాలమ్మా, 4 సార్లు చదివి ఒక మాట. హల్లెలూయా. దేవుడు చెప్తా ఉన్నాడు, నిబంధనను ఏం చేయాలంట? గట్టిగా పట్టుకొని, కొత్త నిబంధనను నువ్వు పట్టుకొని దానిలోనే నీవు సాగిపోయేటటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలని దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు. అందుకే నిన్న కూడా నేర్చుకున్నాం, ఈ చెట్టు ఎలా ఉంటుందంట? 22వ అధ్యాయము 1వ వచనంలో మనం చదువుకున్నాం నిన్న. ఎలా ఉంటుందంట చెట్టు? అయిపోయింది ప్రార్థన, నేను ముగిస్తూ ఉన్న దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. 22వ అధ్యాయం 1వ వచనంలో ఎలా ఉందంట చెట్టు? ప్రతి నెల ఏం చేస్తుందంట చెట్టు? కాపు కాస్తుందంట. ప్రతి నెల బెల్ల తీసుకుంటున్నావా? పోయిన సంవత్సరం గతించిపోయింది, పోయిన సంవత్సరం ముగించిపోయింది. కొత్త సంవత్సరంలోకి నీవు అడుగు పెట్టావు, కొత్త సంవత్సరంలోకి నీవు వచ్చావు. దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ చెట్టు అంట ప్రతి నెల ఫలములిచ్చే చెట్టుగా కనబడుతుందంట. అంటే ప్రతి నెలలో నీవు ప్రతి నెలంతయు కష్టపడి పనిచేస్తే, సమటోడ్చి పనిచేస్తే, దానిలో సంఘానికి నీవు 10వ భాగమును ప్రతి నెలలో తీసుకొని వస్తున్నావా? ప్రతి నెల 10వ భాగమును ఇచ్చేటటువంటి కుమారుడవేనా? ఈ నెల ఇచ్చానండి, కొంచెం ఇబ్బంది అయింది, తీసిన 10వ భాగాన్ని వాడుకున్నా, మా మాస్టర్ గారికి మళ్ళీ నెల వీలైతే ఇస్తా అని చెప్పే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలా ఎప్పుడు చేయకూడదు. ప్రార్థన అయిపోయింది. దేవుని బిడ్డలారా, ప్రతి నెల నీవు కాపు కాయాలి, పూత పెట్టేటటువంటి వ్యక్తిగా ఉండాలి. చూడండి, చెట్టును మనం చూసినప్పుడు చెట్టు బాగా ఏపుగా పెరిగితే, బలమైనటువంటి కొమ్మలు కనబడితే, నిస్సారముగా ఆ చెట్టు కనబడుతుంది. ఆ చెట్టు మీద ఉండేటటువంటి ఆకులు కనబడతాయి. ఆ చెట్టు చాటులో ఉన్నటువంటి చిన్న పిందె మాత్రమే కనబడదు మనిషికి. కనబడదది, దగ్గరికి పోయి చూస్తేనే కనబడుతుంది అది. దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు, నీవు సంఘములో నీవు ప్రతి నెల పరిశుద్ధమైనటువంటి యొక్క దేవుని యొక్క రక్తమును శరీరమును తినుచు త్రాగుచూ ఉండేటటువంటి బిడ్డగా ప్రతి నెల ఉండాలి. దేవుని బిడ్డలారా, దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు, ప్రతి నెల నీ సంపాదనలో
దశమ భాగమును దేవుని సన్నిధికి తీసుకొని వచ్చి ఇవ్వాలి. అంత మాత్రమే కాక రోజుకు ఎన్ని గంటలండి? నిజమేనా? 24 తప్పు అనుకుంటున్నాను నేను. 24 24 అంట. మంచిది. ఒక రోజుకు 24 గంటలు అయితే 24 గంటలలో దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చి బలాన్ని ఇచ్చి మనం చేసేటటువంటి పనులు తోడుగా నీడగా ఉండి సహాయం చేస్తే, కొందరైతే దశభాగం ఇచ్చే దాంట్లో ఉన్నారు. మంచిది. కొందరు గళ్ళలకు తీసుకునే దాంట్లో కూడా ముందున్నారు. కానీ ఈ 24 గంటలలో దేవునికి దశమ భాగం ఇచ్చేవారు ఎవరైనా ఉంటే ఒక్కసారి మీ చెయ్యెత్తండి. చూడాలనుకుంటున్నా, నేను ఆశపడతా ఉన్నా. ఈ 24 గంటల్లో 24 అవర్స్ దేవుడు ఎన్నో భయాలు నీ దగ్గరికి వచ్చినా, ఎన్నో నష్టాలు వచ్చినా, ప్రమాదాలు వచ్చినా, సాతానుడు పలు రకాలుగా నిన్ను శోధించాలనుకున్నా దేవుడు కాపాడాడు. ఈ 24 గంటల్లో దేవునికి నేనిచ్చాను దశమ భాగము అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే మిమ్మల్ని నేను చూడాలని కోరుకుంటున్నా. ఒకవేళ లేకపోతే దేవుడు ఎప్పుడన్నా మళ్ళీ అవకాశం వచ్చి మీ దగ్గరికి వచ్చాననుకో, అప్పుడు అడిగినప్పుడు నేనున్నానని చెప్పే స్థాయికి మీరు ఎదగండి దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ఎంతనో తెలుసా? 2 గంటల 30 నిమిషాలు దశమ భాగం ప్రార్థన అనేటటువంటి దశమ భాగము 2 గంటల 30 నిమిషాలు 24 అవర్స్ ఇవ్వాలి. వాయిదా వేయడానికి వీల్లేదు, దాన్ని క్లోజ్ చేయడానికి వీల్లేదు. అందుకే దేవుడు గుర్తు చేస్తున్నాడు, 2 గంటల 30 నిమిషాలు నువ్వు ఖచ్చితంగా స్తుతించి దేవునికి ప్రార్థన చేస్తే నేను దేవునికి ఈ 24 గంటల దశభాగాన్ని నేను ఇచ్చానని చెప్పి నేను చెప్పేటటువంటి బిడ్డగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే మోషే తోటలో యెహోషువ నమ్మకంగా ఉన్నాడు. మోషే తోటలో మోషే గారు చనిపోయేంత వరకు కూడా యెహోషువ ఆ తోటలో నమ్మకస్తుడిగానే బ్రతికాడు. మిగిలి ఉంచిన పరిచర్యను కొనసాగించాడు. ప్రభువు గారి తోట కూడా ఉంది. ఆ తోటలో తిమోతి, బర్నబా, ఒనేసిము అనేటటువంటి వారు ఆ ప్రభువు తోటలో నమ్మకస్తులుగా నమ్మకమైనటువంటి దేవుని పరిచర్య వారు చేశారు. హల్లెలూయా. అందుకోసమే 101వ కీర్తనలో 7వ వచనంలో దేవుడు గుర్తు చేస్తాడు, దేశంలో నమ్మకమైన వారు నమ్మకస్తులు ఎవరు ఉన్నారా అని చెప్పి వారి కోసము ఎదురు చూస్తూ ఉంటాడంట దేవుడు. హల్లెలూయా. ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడంట. ఈ అంత్యకాలంలో మనకు ఉన్నటువంటి టాలెంట్స్ కాదు, నేను చెప్తా ఉన్నా. 10 నిమిషాలకు ఒక పాట రాయమంటే రాస్తాను. ఆ తల్లి తెచ్చాడు నాకు దేవుడు. అది కాదు, 9 బుక్స్ రాసాను ఇంకా ప్రింట్ కాలేదు. అది కాదు. దేవుని బిడ్డలారా, దేవునికి ఎవరు కావాలంట? ఎవరు కావాలంట? దేవునికి నమ్మకస్తులు కావాలి. ఆయనకు నీ పట్ల ఎన్నో ఆశలు ఆశయాలు మనలాగే దేవునికి కూడా ఉన్నాయి. దేశంలో నమ్మకమైన వారి కోసం దేవుడు చూస్తున్నాడంట. నేను చెప్పగలుగుతాను ఆ మాట, ప్రభువా నీ సంఘం అనేటటువంటి తోటలో నేను నమ్మదగిన దానిని, నేను నమ్మకస్తుడను, నీవు నమ్మదగిన దేవుడవే, నేను కూడా నమ్మదగినటువంటి కుమార్తెను కుమారుడును అని చెప్పి దేవుడితో నీవు ఆ మాట చెప్పాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. చివరి మాట చదివేసి మనం బైబిల్ మూసేద్దాం. యెషయా గ్రంథం 65వ అధ్యాయము 16వ వచనం చదివి బైబిల్ మూసేయండి. మనం ప్రార్థన చేసుకుందాం. 65వ అధ్యాయాన్ని మనం జ్ఞాపకం చేద్దాం. దేవుని బిడ్డలారా చదవండి త్వరగా. 16వ వచనాన్ని చదవండి. దేశములో
కావాలనని ఆ, కోరువాడు ఆ. నమ్మదగిన దేవుడు. చప్పట్లు కొట్టి దేవుని ఒక్కసారి మహిమ పడుతాం పూర్తిగా. ఈ భారతావనిలో ఈ దేశంలో ఏం కావాలని మనం అనుకుంటూ ఉన్నామో మన దేవుడు దానినే ఆయన చేస్తూ ఉన్నాడు. ఏమనంటమ్మా? దేశంలో తనను ఆశీర్వాదం కలగవలనని కోరుకొనివాడు దేవుడు ఏం కోరుకుంటున్నాడంట? ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నాడంట. నమ్మదగిన దేవుడు నన్ను ఆశీర్వదింపవాలని కోరుకొనును. దేశంలో ప్రమాణము చేయువాడు నమ్మదగిన దేవుని తోడని ప్రమాణము చేయును. చాలా దేశంలో నువ్వు ఆశీర్వదించబడాలని కోరుకునే నమ్మదగిన దేవుడు ఉన్నాడు. మనం లేచి నిలబడదాం. లేచి నిలబడి కళ్ళు మూసుకొని చాలా మంచి వాళ్ళు, మీరు చాలా ఓపికతో ఉన్నారు. దేవుని వెళ్ళారా? నేను మళ్ళీ తెలంగాణ ప్రాంతం వెళ్ళాలి, చాలా దూరం వెళ్ళాలి. నేను వచ్చిన పని వేరు, కానీ ఇక్కడ ఏర్పాటు చేసిన పని వేరు. ఏదేమైనా దేవునికి మహిమ కలుగునుగాక. మనం ఆలోచన చేద్దాం, కళ్ళు మూసుకుందాం. ఉన్న స్థలంలోనే మనం కూర్చుంటాం. పరిశుద్ధుడైన మహాదేవ, దయగలిగిన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాము. అన్ని జీవుల మధ్యన అవమానపరచబడకుండా ఇదిగో సంఘము అనేటటువంటి తోటను నీవు నాకు ఇచ్చి నిన్నటి దినము మొదలుకొని నేటి దినము వరకు అనేక విషయాలు నాకు బోధించావు. అయ్యా, కరువులో నేను ఉండకూడదని, కరువు సీమను నన్ను ప్రభువా ముందుకు తీసుకొని వెళ్ళకూడదని, ప్రభువా సమృద్ధిలో నన్ను ఉండాలని కోరుకున్నావు తండ్రి. అవమానములో నేను ఉండకూడదు అని ఆశపడ్డావు. నశించిపోకుండా నీవు నన్ను రక్షించావు. ఈరోజు నిలువలేని నాకు నిన్ను నమ్ముకున్నందుకు ప్రఖ్యాతిని నీవు నాకు ఇచ్చావు. నీకు స్తోత్రాలు చెప్పి ఆయన వైపు మనం చూద్దాం. హల్లెలూయా.